ఈరోజు నీ దగ్గర డబ్బు, అధికారం, హోదా ఇలా ఎన్నైనా ఉండొచ్చు, మంచిదే. కానీ నా దగ్గర అన్ని ఉన్నాయి అనే గర్వం, తలపొగరు మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఈ కాలచక్రంలో ఏవి శాశ్వతం కావు, నీతో ఏది రాదు. అందుకు ఉదాహరణే ఈ స్టోరీ. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. తెల్లని గడ్డం, సాదాసీద బట్టలు, కళ్ళలో అన్ని కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతోంది. ఒకప్పుడు విమానాయ రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త, వందల్లో విమానాలు, వేలలో కోట్ల ఆస్తులు, పిలిస్తే పలికే మంది మార్బలం, ప్రపంచ ధనవంతుల జాబితాల చోటు. ఒక్క చిటికిస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కాదు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారాయన. 500 కోట్ల అప్పు చేసి అవి తీర్చలేక కరడుగట్టిన నేరస్తులు గుండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో యువరానర్, నన్ను చంపేయండి, ఈ సమాజంలో నేను బ్రతకలేను అని వేడుకున్నాడంటే కాల పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసు నుంచే నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అదే నిన్ను చేరుతుంది అని అమ్మ చెప్పిన మాటల్ని వింటూ పెరిగిన ఆయన ఆర్థిక నేరానికి ఎందుకు పాల్పడ్డారనే దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. మనకంటే తోపులెవరు లేరిక్కడా అని విర్రవిగే వాళ్లకు ఈ కథే ఓ జీవిత పాఠం. ఆయనే నరేష్ గోయల్. జూలై 29, 1949న పంజాబ్ లోని సంగ్రూర్ గ్రామంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. చదువుకునే స్తోమత లేదు. ఒక్క పూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. తండ్రి చేసిన అప్పులకు ఉన్న ఇల్లు, ఆస్తులు కూడా పోయాయి. చదివి మంచి పొజిషన్ లో ఉండాలనుకున్న ఆయన కలలు కల్లాలయ్యాయి. చదువుకునే స్తోమత లేక బీకంతో సరిపెట్టుకున్నాడు. 1967లో గ్రాడ్యుయేషన్ తర్వాత గోయల్ తన మేనమామ దగ్గర ట్రావెల్ ఏజెన్సీలో క్యాషియర్ గా తన వృత్తిని ప్రారంభించారు. అదే ఆఫీస్ ని ఇంటిగా మార్చుకున్నాడు. పగలు ఆఫీస్ పనుల్ని చక్కబెడుతూనే రాత్రి వేళల్లో అదే ఆఫీస్ లో నిద్రపోయేవాడు. ఆఫీస్ అయిపోయిన వెంటనే అందులోనే స్నానం చేయడం, పక్కనే ఉన్న దాబాలో సమయానికి ఏది దొరికితే అది తినడం, కటిక నేలపై నిద్రించడం, ఇదే నరేష్ గోయల్ జీవితం. అయితే 1991లో నాటి భారత ప్రభుత్వం ఓపెన్ స్కైస్ పాలసీని ప్రకటించింది. ఈ ప్రకటనే నరేష్ ను మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదం చేసింది. గోయల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సొంతంగా తానే విమానాయ సంస్థను ప్రారంభించారు. 1992లో జెట్ ఎయిర్వేస్ పేరుతో ట్రావెల్ ని మొదలు పెట్టారు. 2000 నాటికి జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. 2007లో ఈ సంస్థ ఎయిర్ సహరాను కొనుగోలు చేసింది. 2010 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఏవియేషన్ సంస్థగా అవతరించింది. కానీ రోజులు గడిచే కొద్దీ జెట్ ఎయిర్వేస్ ప్రభావం మరింత తగ్గుతూ వచ్చింది. ఓ వైపు అతి విశ్వాసం, మరోవైపు మార్కెట్లో ఇతర ఏవియేషన్ సంస్థలు పుట్టుకురావడం, ఈ సంస్థ విమాన టికెట్ ధరలు ఇతర ఏవియేషన్ కంపెనీ టికెట్ల ధరలతో కంటే ఎక్కువగా ఉండడం, వ్యాపారంలో కొనసాగించేందుకు అప్పులు చేయడం, వాటికి వడ్డీలు చెల్లించడం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అక్రమ మార్గాన్ని ఎంచుకోవడంతో జెట్ ఎయిర్వేస్ పతనం మొదలైంది. 2019లో ఎయిర్లైన్స్ లో ఆర్థిక సంక్షోభంతో 2/3 విమానాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆయన మార్చి 25, 2019న తన భార్య అనితా గోయల్ తో కలిసి జెట్ ఎయిర్వేస్ బోర్డు నుండి వైదొలిగారు. అదే ఏడాది 4 పెద్ద సూట్ కేసులతో విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించడం అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. 2019 సెప్టెంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా గోయల్ పై విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రశ్నించారు. 2020లో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కెనరా బ్యాంకు నుంచి 538 కోట్లు రుణం తీసుకుని దాని ఎగవేతకు పాల్పడడం, తన అనుబంధ సంస్థ జేఐఎల్ కు 1400 కోట్ల చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధుల్ని కాజేశారు. కెనరా బ్యాంక్ అధికారుల ఫిర్యాదు, నిధులు కాజేయడంతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించిన ఈడీ అధికారులు గోయల్ ని అదుపులోకి తీసుకున్నారు. అలా జైల్లో గడిపిన ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే ముందు కొన్ని నిమిషాల పాటు తనని వ్యక్తిగతంగా విచారణ చేయాలని గోయల్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంజే దేశ్ పాండేని కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో జెట్ ఎయిర్వేస్ అధినేత ఎదుట చేతులు జోడించి, వయసు రీత్యా తన రోజువారీ ఆటంకం ఏర్పడుతోంది, జైలు సిబ్బంది అందుకు సహకరించినా అవి సరిపోవడం లేదని, తను పడుతున్న బాధ పగవాడికి కూడా రావద్దని, జైల్లో నరకయాతన పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను బలహీనంగా ఉన్నానని, చికిత్స కోసం జేజే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేదని గోయల్ న్యాయమూర్తికి తెలిపారు. ఆర్డర్ రోడ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో జైలు సిబ్బంది ఎస్కాట్ వాహనంతో పాటు ఇతర ఖైదీలతో ప్రయాణం చేయడం ఒత్తిడికి గురై బతుకు దుర్భరంగా మారింది. ఇకపై నేను ఇలాంటివి భరించలేను. ఆ హాస్పిటల్లో ఎప్పుడు పెద్ద క్యూ ఉంటుంది. ఇతర అనారోగ్య బాధితులకు చికిత్స అందించి డాక్టర్లు నా వంతుగా వైద్యం చేసేందుకు మరింత సమయం పడుతుంది. ఇలాంటి పరిణామాలు నా ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. నాకు 75 ఏళ్లు నిండిపోయాయి. భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేదు. నేను జైల్లోనే చనిపోవాలనుకుంటున్న ప్రతిసారి విధి నన్ను కాపాడుతుంది.
అవుతుంది. జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలైపోయాయి, కలలు కరిగిపోయాయి, భవిష్యత్తు నాశనమయ్యింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బ్రతికుండడం కంటే జైల్లో చచ్చిపోవడమే మంచిది, అందుకు నాకు అనుమతించండి అంటూ కోర్టు ముందు మోకరిల్లాడు. ఒకప్పుడు 1000 కోట్లు సంపాదించిన ఆయన ఈ స్థితికి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇది నరేష్ గోయల్ కథ. అందుకే ఆకాశానికి నిచ్చెనలు అసాధ్యం కాకపోయినా అమాంతం ఆకాశానికి ఎగిరితే రెక్కలు తెగిపోయి నేలకు రాలటం తథ్యమని, నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ గా ఆకాశానికి ఎదగాలని నరేష్ గోయల్ జీవితం మనకు నేర్పిన గుణపాఠం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.